చూస్తున్నాం. ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మూడు జిల్లాల ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి జిఎంఓ కలవడం జరిగింది. మంత్రులు సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి తమ నివేదిక ఏదైతుందో ఆయనకు సమర్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని ద్వారా చూస్తే కనుక 3 కొత్త జిల్లాలు 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ తెలిపారు. దీంతో దీనికి సంబంధించిన నివేదిక పూర్తయిందని చెప్పొచ్చు. ఈ నివేదికను 28వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదించనున్నాడు. ఈ కొత్తగా ఏర్పడిన వాటిని మనం ఒకసారి పరిశీలిస్తే ఈ కొత్తగా మార్కాపురము, మదనపల్లి కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఈ రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా పేరుతో అక్కడ ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే 5 కొత్తగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 77+5 ఈ రెవెన్యూ డివిజన్లు రాష్ట్రంలో కాబోతున్నాయి. అనకాపల్లి జిల్లాలో నక్కలపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, ఈ కొత్తగా ఏర్పడేటువంటి మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర వీటిని రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద హరితవనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆదోని మండలాన్ని కూడా విభజించి మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు కేబినెట్ ఈ జిఎంఓ ఆమోదం తెలిపింది. ఈ జిఎంఓ దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను తయారు చేయనుంది. ఈ నివేదిక అంతటినీ కూడా 28 జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దాన్ని ప్రజెంట్ చేయనున్నారు. కేబినెట్ దీన్ని ఆమోదించిన తర్వాత ఈ కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడాను డిసెంబర్ ఆఖరిలోగా, అంటే డిసెంబర్ 30వ తేదీలోగా దీన్ని అంతా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి వేగంగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ ప్రజలకు ఏర్పడేటువంటి ఇబ్బందులు, అంటే జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే వచ్చేటువంటి సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సెంటర్ పాయింట్లో ఉండేట్టుగాను, తర్వాత ప్రజలకు అనువుగా రోడ్డు కన్వీనెంట్ ఉండేట్టుగాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే కనుక వీటిలో ఈ రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్డు కనెక్టివిటీ ఉండడం అయితేనేమి, తర్వాత వాళ్ళు వచ్చిపోయేందుకోసము సమయము అంతా కలిసి వచ్చే విధంగా ఈ రంపచోడవరం దీన్ని జిల్లా కేంద్రంగా మార్చారు. దీని పేరు పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా వీటన్నిటిని కూడాను దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అంతటిగానే ముందుకు తీసుకెళ్లి దానికి సంబంధించిన జిల్లాల కేంద్రాల అభివృద్ధి, దానికి సంబంధించిన దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. విజయ్, అంటే కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆయా ప్రాంతాలకు సంబంధించిన నాయకుల నుంచి ఎటువంటి స్పందన వస్తూ ఉంది? మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి ఎన్ని డిమాండ్లు తెర మీదకు వచ్చాయి? మనం ఒకసారి దీన్ని చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అంటే గతంలో ప్రతి పార్లమెంటు కేంద్రం ఏదైతుందో దాన్ని ఒక జిల్లాగా మారుస్తామని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేయడం జరిగింది. అయితే అప్పట్లో కొన్ని జిల్లా కేంద్రాలన్నింటినీ కూడాను ప్రజలకు కన్వీనెంట్గా లేవు, కాబట్టి దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించినటువంటి కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎక్కడైతే కనుక డిమాండ్స్ వచ్చాయో, చాలా చోట్ల డిమాండ్స్ వచ్చినా కూడాను వాటన్నిటిని పరిగణలోకి తీసుకునలేదు. అంతేకాకుండా కొన్ని చోట్ల ఈ జిల్లా కేంద్రాలు తమ ప్రాంతంలోకి మార్చాలా అని చెప్పేసి కొన్ని చోట్ల డిమాండ్స్ కూడా రావడం జరిగింది. అయితే వాటిని కదిపితే లేనిపోయిన సమస్యలు వస్తాయని చెప్పేసి భావించినటువంటి ఈ మంత్రుల కమిటీ వాటి జోలికి ఏమాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త రెవెన్యూ డివిజన్ల మీద మాత్రమే దృష్టి పెట్టింది. ఈ ప్రజల నుంచి కూడాను ఈ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయం మీద అయితేనేమి, కొత్త జిల్లాల ఏర్పాటు విషయం అయితే ప్రధానంగా వీటి మీదనే పెద్ద ఎత్తున వినతులు రావడం జరిగింది. ప్రజల నుంచి, తర్వాత ఆయా ప్రజాప్రతినిధుల నుంచి వినతులు అయితేనేమి, విజ్ఞప్తులు, సలహాలు ఇవన్నీ తీసుకున్న తర్వాతనే ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక కొత్త జిల్లాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి,
మదనపల్లి జిల్లా ఇది చాలా ఏళ్లుగా ఈ ప్రాంత వాసులు ఈ మదనపల్లిని జిల్లా కేంద్రంగా చేస్తూ ఒక జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. అయితే అనూహ్యంగా వైసీపీ హయాంలో రాయచోటిని జిల్లా చేసి అందులో మదనపల్లిని ఉంచడం జరిగింది. ఈ ప్రతిపాదన తర్వాత అంటే చాలా ఏళ్ళు ఇది కొనసాగినప్పటికీ మదనపల్లి జిల్లా సాధన సమితి జరగడం పెద్ద ఉద్యమే కొనసాగింది. అయితే అదే సందర్భంలో ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇటువైపు పర్యటిస్తూ తాము అధికారంలోకి వస్తే మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తామంటూ ఈ ప్రాంతానికి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇంతకాలం తర్వాత ఆ హామీకి ఇవాళ అమలు కాబోతుంది. ఉపసంఘం ఇచ్చిన ఏదైతే నివేదిక మేరకు ఎట్టకేలకు మదనపల్లి జిల్లా కేంద్రానికి ఏర్పాటు చేసుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానంగా మదనపల్లి రేవుడిలో మొత్తం 9 మండలాలు ఉంటాయి. మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం, తంబలపల్లె, మొలకల చెరువు, పెద్దమన్యం, కురబలకోట, పెద్ద తిప్ప సముద్రం, బి కొత్తకోట. మొత్తంగా ఈ మండలాలతో మొత్తం జిల్లా ఏర్పాటు చేసేందుకు కొత్తగా ఈవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అట్లాగే పీలేరును రెవెన్యూ డివిజన్ గా ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. పీలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో సదుం, సోమల, చౌడేపల్లి, పొంగనూరు లాంటి 12 మండలాలు ఈ ప్రాంతంలో ఉండబోతున్నాయి. ఏదేమైనా మదనపల్లి వాసుల చిరకాల కళ నిజానికి చారిత్రకంగా రాజకీయంగా మదనపల్లి ప్రాంతానికి చాలా గుర్తింపు ఉంది. విద్య, వైద్య పరంగా కూడా ఈ ప్రాంతం చాలా పెద్దది. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా మదనపల్లి పేరుగాంచింది. ఇన్ని విశేషాల నేపథ్యంలో మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున డిమాండ్ చెలరేగినప్పటికీ నాటి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా రాయచోటి జిల్లా చేసింది. రాయచోటి జిల్లా చేసి దాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపేసి రాయచోటి జిల్లా పరిధిలో మదనపల్లి ఉంటూ వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడు అన్నమయ్య జిల్లా పరిధిలో రావడం జరిగింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా నుంచి పూర్తిగా మదనపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంత వాసులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. చాలా ఏళ్ల చిరకాల కళ ఇవాళ నిజమైందని మదనపల్లి వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ మురళి. మొత్తంగా 3 కొత్త జిల్లాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతో అక్కడి స్థానికంగా నాయకుల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కావచ్చు ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, స్పందన ఏ రకంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్. బలరాం, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల ప్రజల ఆశయాన్ని రియల్ గా చూపిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దశాబ్దాల కాలం పాటుగా ప్రకాశం జిల్లా మూల కేంద్రంగా ఉన్నటువంటి ఒంగోలు అనేది పశ్చిమ ప్రాంత నియోజకవర్గం చాలా సుదీర్ఘ దూరంగా ఉంటుంది. దాదాపు 150 కిలోమీటర్ల నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. సో ఏ సమస్య వచ్చినా ఇక్కడ కలెక్టర్ కలవాలన్నా లేకపోతే ఎస్పీ కలవాలన్నా ప్రజా పరిపాలన సంబంధించిన ఏదైనా అవసరాలు ఏర్పడ్డా ఇక్కడ 170 కిలోమీటర్ల సుదీర్ఘంగా అక్కడ ప్రయాణించవలసిన పరిస్థితి అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఏదైనా ఒకవేళ ఇక్కడ పని కోసం వస్తే సాయంత్రం పొద్దుపోయిందంటే మాత్రం ఇక్కడే నిలిచిపోవాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మార్కాపురం జిల్లాను తమకు ప్రకటించాలని చెప్పేసి గత ఎలక్షన్స్ కంటే ముందు కూడా డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది. గత 2022లో వైసీపీ ప్రభుత్వం ఏదైతే నూతన జిల్లాల ఏర్పాటు చేసిందో ఆ సమయంలో కూడా మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా డిమాండ్ ప్రజల నుంచి వచ్చినప్పటికీ కూడా నిరసనలు కూడా వ్యక్తమైనప్పటికీ కూడా గత ప్రభుత్వం అనేది దాన్ని ప్రాతిపదిక తీసుకోలేదు. సో అనంతరము ఈ విషయాన్ని నిరసనలు అదే డిమాండ్ల మధ్య అక్కడ వ్యక్తం చేయడంతో ఆ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఎలక్షన్ మూమెంట్ లో కూడా హామీ అనేది ఆ ప్రాంత ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో దీంతో హామీ ఇచ్చిన మేరకు గతంలో యుగలంలో నారా లోకేష్ అయితేని అదేవిధంగా సభలలో చంద్రబాబు అయితేని సో హామీ ఇచ్చిన మేరకు దాన్ని కార్యరూపం దాలుస్తూ ఈ రోజు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రకాశం జిల్లా నుంచి విడిపోతున్నట్టు మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమ ప్రాంత నియోజకవర్గ ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. సో దీంతో పాటుగా కూడా గత 2022లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడము అదేవిధంగా అద్దంకిని చాలా చారిత్రాత్మక గల నేపథ్యం ఉంది. అద్దంకి అనేది ఎందుకంటే తెలుగు తొలికి పద్యం కూడా ఇక్కడ వెలిసిన ప్రాంతము తిక్కన గాని నన్నయ్య గాని ఈ ప్రాంత వాసులుగా ముద్రపడ్డ ప్రాంతం ఇది. సో తెలుగు చారిత్రాత్మకంగా సాంస్కృతిక పరంగా ఎంతో వైభవంగా ఒక రాజుల కాలం నుంచి కూడా రెడ్డి రాజుల కాలం నుంచి కూడా ఎంతో వైభవంగా ఇక్కడ పరిపాలన కొనసాగినటువంటి ప్రాంతం ఇది. సో అటువంటి ప్రాంతాన్ని కూడా విభజించి బాపట్లలో కలిపిన నేపథ్యం అనేది ఉంది. సో ఈ రెండు కలపడం వల్ల అప్పట్లో కూడా ప్రజలు చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే
ఇటువల్ల కందుకూరు నుంచి ఒంగోలుకు 35 కిలోమీటర్స్ ఉంటుంది. అటువల్ల అద్దంకి నుంచి కూడా సేమ్ 30 కిలోమీటర్లు ఉంటుంది. సో దీన్ని తీసుకుపోయి బాపట్ల కలపడం వల్ల మళ్ళా దూరము పెరిగే పరిస్థితి ఉంది. తమకు వద్దు, ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలోనే తమ 2 నియోజకవర్గాలను కలపాలని చెప్పేసి అటువల్ల ప్రజల నుంచి అటు ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర డిమాండ్ అనేది వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో నిరసనలు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో రావడంతో ఈ విషయాన్ని గుర్తించింది. సో గతంలో యువగలం పాదయాత్రను కూడా నారా లోకేష్ కూడా పలు దఫాలుగా కూడా 2 నియోజకవర్గాలు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. దాన్ని ఖచ్చితంగా ప్రకాశం జిల్లా తిరిగి కలుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎలక్షన్స్ మూమెంట్ లో క్యాంపెయిన్ లో కూడా చంద్రబాబు కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి వాటిని ఆమోదముద్ర తెలుపుతూ ఈ రోజు తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా వాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే భౌగోళికంగా చాలా రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లా ఇప్పుడు మార్కాపురం జిల్లా ప్రకటించిన తర్వాత విడిపోబోతుంది. సో ఇది చారిత్రాత్మకమైన, ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రకాశం పంతులు పేరు మీద కూడా ఏర్పడినటువంటి జిల్లా ఇది. సో ఇప్పుడు మార్కాపురం జిల్లాగా ఏర్పడబోతుంది కాబట్టి తదుపరి దీని పరిణామాలు ఎలా ఉంటాయని వేచి చూసే పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శంకర్. మొత్తంగా చూస్తూ ఉన్నాం, ఏపీలో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకైతే నిర్ణయం తీసుకున్నారు. ఇక రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఇక ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో ఆయా ప్రాంతాల ప్రజల్లోంచి కావచ్చు, నాయకుల నుంచి కావచ్చు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక 3 కొత్త జిల్లాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలవరం జిల్లా ఏర్పాటు కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ ప్రాంతంలోని ప్రజల నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్న. శ్రీనివాస్. బలరాం, ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పోలవరం జిల్లాకు పర్యటనకు వచ్చిన సందర్భంలో పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి తాను కృషి చేస్తాను, అధికారంలోకి వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు గతంలో పోలవరం పర్యటించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలోనే వేసినటువంటి సబ్ కమిటీ అనేక పర్యాయాలు చర్చలు జరపడం జరిగింది. ఈ మేరకే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడానికి అయితే కూడా అటు కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి చర్చలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే పోలవరం కేంద్రంగా, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం వలన ఇప్పుడు ఏదైతే విలీన మండలాలు ఏమో ప్లస్ ముంపు మండలాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ పరిధిలోకి, ఈ జిల్లా కేంద్రం పరిధిలోకి వస్తాయి. కానీ ఈ జిల్లా కేంద్రం రంపచోడవరంలో ఏర్పాటు చేస్తే ఇటు పోలవరము అలాగే ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకైతే కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. దాదాపు 150 పైగా కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితులు జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంటుంది అనేది కూడా కొంత ప్రజలంతా కూడా కొంత సమాలోచనలో పడ్డారు. అయితే పోలవరం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని రంపచోడవరంలో ఏర్పాటు చేయడం వలన తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొంత అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి అటు మంత్రివర్గ ఉపసంఘానికి సూచనలు చేశారు. ఆ మేరకు ఎవరైనా అభ్యంతరాలు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి కూడా చెప్పిన నేపథ్యంలో అంతా కూడా పోలవరం కేంద్రంగా, జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసినప్పుడు ఆ పోలవరంలోనే జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. రంపచోడవరంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో ఉండదనేది కూడా వాళ్ళంతా కూడా చెబుతున్న పరిస్థితి. అయితే ఈ జిల్లాలో ఏ నియోజకవర్గాలు కలుపుతారు, ఏ నియోజకవర్గాలు ఉంటాయంటే గోదావరికి ఇరువైపులా, 2 వైపులా కూడా ఈ జిల్లా కేంద్రం, పోలవరం జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే ఉంటుంది. గోదావరికి ఇటువైపు అటువైపు ప్రజలు ఏ విధంగా జిల్లా కేంద్రాన్ని చేరుకుంటారనేది కూడా కొంత క్లారిటీ అయితే కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా 3 కొత్త జిల్లాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్కాపురం, మదనపల్లె అలాగే పోలవరం కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయా ప్రాంతాల ప్రజల నుంచి స్పందన వస్తోంది. అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది.